ఉండుట సాధ్యమే మనకి. ఈరోజు దేవుడు అంటున్నాడు యథార్థతను కాపాడుకోవాలి. మనం ఉన్నది ఉన్నట్టుగా మనం జీవించాలి, లేకపోతే లేనట్టుగానే జీవించాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన జీవితము దేవునిలో ఎలా, ఈ సన్నిధిలో, దేవుని మందిరంలో, ఈ పరిశుద్ధుల సహవాసంలో మన జీవితం ఇక్కడ ఈ మధ్యలో ఎలా ఉందో బయటను కూడా నీ జీవితము ఉండాలి. అది యథార్థత. మాట ఉన్నది. దేవునికి స్తోత్రం. 31st నైట్ అందరూ తీర్మానం చేసుకుంటామని మన అందరం మళ్ళీ కన్నీళ్ళతోటి బకెట్ నిండిపోద్ది. ఏంటి యథార్థత? ఈ సంవత్సరంలో నీతోనే నీ మంత్రాన్ని విడిచిపెట్టండి ప్రభా. జనవరితో ఫిబ్రవరి కనపడాలి. యథార్థం జనవరి